20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుని టాలీవుడ్, బాలీవుడ్లలో అగ్రనటిగా వెలుగొందుతున్నారు తమన్నా భాటియా. వ్యక్తిగత జీవితంలో విజయ్ వర్మతో బ్రేకప్ ఎదుర్కొన్నప్పటికీ కెరీర్ పరంగా టాప్లో ఉంది తమన్నా. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తమన్నా భాటియా పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తోంది. సినిమాలు, వ్యాపారాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా బాగానే వెనుకేస్తోంది తమన్నా. అయితే బ్రాండ్ ఎంబార్స్మెంట్ కారణంగా మిల్కీ బ్యూటీ పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గతేడాది భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా పేరు రావటం, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేయటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మహాదేవ్ అనుబంధ ఫెయిర్ ప్లే యాప్ను ప్రమోట్ చేసినందుకు గాను మహారాష్ట్ర సైబర్ సెల్ తమన్నాకు సమన్లు జారీ చేసింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు పుదుచ్చేరిలో వెలుగు చూసిన క్రిప్టో కరెన్సీ స్కామ్ విషయంలోనూ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్తో పాటు తమన్నా భాటియాల పేర్లు వినిపించాయి. తాజాగా తమన్నా భాటియా బ్రాండ్ ఎండార్స్మెంట్ విషయంలో మరో వివాదంలో చిక్కుకుంది. ఏకంగా కన్నడిగులతోనే ఆమె పెట్టుకుంది. భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా కర్ణాటక ప్రభుత్వం తమన్నా భాటియాను నియమిస్తూ ఉత్తర్వులు చేసింది. 2 ఏళ్ల కాలపరిమితికి గాను మైసూర్ శాండల్ని ప్రమోట్ చేసినందుకు గాను తమన్నాకు 6,20,00,000 పారితోషికం చెల్లించనున్నారు. ఈ మేరకు కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ మిల్కీ బ్యూటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం మైసూర్ శాండల్తో పాటు ఈ సంస్థకి చెందిన మిగిలిన ఉత్పత్తులను కూడా తమన్నా ప్రచారం చేయనున్నారు. దాదాపు 125 ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ శాండల్కు బ్రాండ్ అంబాసిడర్ కావటం తమన్నా కెరీర్లోనే ఓ మైలురాయి. అయితే ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. కన్నడిగులకు అసలే తమ ప్రాంతం, భాషపై విపరీతమైన పిచ్చి. అలాంటిది కర్ణాటక సంస్థకు కర్ణాటకకు చెందిన వారిని కాకుండా బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తితో ప్రచారం చేయించటమేంటని కన్నడిగులు మండిపడుతున్నారు. కర్ణాటకలో ఎంతోమంది ప్రముఖులు, ప్రతిభావంతులు ఉండగా పరాయి రాష్ట్రానికి చెందిన తమన్నాని మైసూర్ శాండల్కి ప్రచారకర్తగా నియమించటమేంటని నిలదీస్తున్నారు. వివాదం ముదురుతుండటంతో కర్ణాటక పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మైసూర్ శాండల్కు కర్ణాటకలో మంచి డిమాండ్ ఉందని, దీనిని దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాటిల్ స్పష్టం చేశారు. పైగా తమన్నా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ అగ్రనటి అని, అన్నింటికీ మించి బాడీ కేర్, స్కిన్ కేర్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా చేసిన అనుభవం ఉందని మంత్రి తెలిపారు. మార్కెట్ నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. అయితే ఈ వివాదంపై తమన్నా భాటియా ఇంకా స్పందించాల్సి ఉంది.